హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ మా వారిని చికెన్ తీసుకురమ్మంటే పిల్లల్ని వ్యాన్ ఎక్కిచ్చేసి వస్తూ మర్చిపోయి వచ్చాడు. సరే మళ్ళీ పనికి వెళ్తూ ఉంటే చికెన్ తీసుకురా అంటే వస్తూ తీసుకొస్తానన్నాడు. ఇంకా వచ్చేసరికి 1:00 అయింది. ఈలోపు నేనైతే వంట కూడా చేసేసాను. ఇంకా ఈలోపు పిల్లలు కూడా వచ్చేసారు. ఇంకా ఆ టైం మళ్ళీ చికెన్ వండేస్తే లేట్ అవుతుందని ఇంకా అదే ఈవినింగ్ చేద్దాంలేండి. 1/2 కేజీ చికెన్ని కర్రీ ఒకటే చేస్తే పిల్లలు సరిగ్గా తినరని 1/4 కేజీ అయితే చికెన్ స్టార్టర్స్లాగా చేశాను. 1/4 కేజీ అయితే చికెన్ కర్రీ చేశాను. ఇంకా అట్లుంటుంది మరి మనతో ఒక పిట్టకి 2 దెబ్బలు అంటారు కదా. 1/2 కేజీతో 2 వెరైటీస్ అయితే చేసేసాను. చాలా టేస్టీగా వచ్చింది. ఫస్ట్ చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసేసి ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత డీప్ ఫ్రై చేసేసాను. మంచిగా డీప్ ఫ్రై చేసేసిన ఆయిల్ పక్కకంతా తీసి దాంట్లో కొంచెం తెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి వేసి మంచిగా వేయించిన తర్వాత ఉల్లిపాయ క్యాప్సికం వేసి మంచిగా ఫ్రై చేసాను. ఆ తర్వాత కారము ఉప్పు పసుపు వేసేసి దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ వేయండి. బాగా వేగిన తర్వాత సోయా సాస్ చిల్లీ సాస్ టమాటో సాస్ వెనిగర్ వేసేసి మంచిగా ఫ్రై చేయండి. టమాటో సాస్ మాత్రం కొంచెం ఎక్కువ వేయండి. ఆ తర్వాత మ్యారినేట్ చేసిన గిన్నె ఉంటుంది కదా, దాంట్లోనే కొంచెం వాటర్ కలిపేసి అవే వేసేయండి. మళ్ళీ కార్న్ఫ్లోర్ అయితే సపరేట్గా కలిపి ఎక్కువ వేయకండి. ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే థిక్నెస్ వచ్చేసి మళ్ళీ టేస్ట్ అస్సలు మంచిగా అనిపించదు. మంచిగా ఒక 5 to 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసి కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోండి. నిజంగా చాలా బాగుంటుంది. ఇంతవరకు చూసారు, ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి. బాయ్ అండి.